సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆడి ఈగో ఎవరైనా టచ్ చేశారనుకో, ఆడి మెయిల్ గానీ ఫోన్ గానీ హ్యాక్ చేసేసి ఆడి వీక్నెస్ తో ఆడుకుంటాడు. Hey, my McLetty apple pie. Congratulations. మరి అమ్మాయి మాత్రం అక్కడే ఉంది. ఆ లవర్ హ్యా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కావాలన్నావు కదా, ఇప్పించేసా. థ్యాంక్ యూ రాకీ. అంతేనా? ఇంకా ఉంది. మా చెల్లి ఊరికి వెళ్ళింది. తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది. 2 days నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ని హ్యాక్ చేసి తను ఎక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి, అంతే. ధన్య ధన్య ధన్య. అంతేనా అంటే అది కాదు. మరి ఇంకేంటి? నీ చేతిలో అది ఎలా చెప్పేది? చెప్పక్కర్లేదు, నాకు అర్థమైంది. ముందు నా చెల్లి మెయిల్ హ్యాక్ చేయి. చెల్లి 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 వాట్ ద హ్యాక్? 2 వారాలుగా ప్రేమించుకుంటున్నావు, కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు. 2 వారాలైనా ఇంకా ఏం జరగలేదా? చీ. 2 వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? సరే, ముద్దే కదా, దా పెట్టుకోదా. దా. ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు. దా పెట్టుకోదా. దా 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 దా. మూడు రాకుండా ముద్దలో పెట్టుకుంటాం, నన్ను బలవంతం చేయకు. నీకు మూడు రావటం ఏంట్రా? దా పెట్టుకోదా. హాయ్, అది తిరగండి రా. ఇది అన్నం పెడతాను రా, తిరగండి రా. ఏ పెట్టుకోలేవా? నువ్వు మగాడివి కదా. దా 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 పెట్టుకోదా. దా. హే, నాకు లేని డౌట్స్ అన్ని రేస్ చేయకు. ఎంతసేపు అబ్బా? ఉన్నావా? ఉన్నాడు. ఈ చేతి నేను మూతనుకో. యా, పద్మశ్రీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. పాన్ టు పద్మశ్రీ. ఆమె ప్రయాణం ఓ ప్రభంజనం. నాడు సాధారణ స్త్రీ, నేడు పద్మశ్రీ. పాన్ స్టార్ పద్మశ్రీ అయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో. వెల్కమ్ మేడం, వెల్కమ్. నువ్వా? ఆ బొకేటు ఆల్రెడీ లేటు. వెళ్ళి రెడీ అవు, పాన్ స్టార్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి. వాట్? నేను పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయాలా? జర్నలిజం చేసింది పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయడానికి కాదు. హలో హలో, నేను నీకు శాలరీ ఇస్తుంది, నువ్వు నా దగ్గర పని చేయడానికి. తెలుసుగా, తమ సర్టిఫికేట్ మన దగ్గరే ఉన్నాయి. సార్ ఎల్లు ఎల్లు. సార్ మేడం వచ్చింది సార్. ఈడో దైదుడు, వీడికి 10 మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది. సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్, పద్మశ్రీ పాన్ స్టార్ మేడం. అవునా? ఓ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. మీరు మా ఛానల్కి రావడం చాలా ఆనందంగా ఉంది, అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఫన్నీ గాయ్. సార్ ఆవిడ ఎక్కడో చూసినట్టుంది సార్. నేను చెప్పనా? అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా, ఈవిడ క్లిప్పింగ్స్ చూసే. సార్ ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా, సంపేతాను నేను. పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా. సార్ ఈ అమ్మాయిని ఎక్కడో. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఐ లవ్ పోన్. చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా. నేను కూడా. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు. నేను పోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్. ఎక్సైటింగ్. ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషనా? వాట్ ఏ కాంబినేషన్. ఇది జిఎస్టీ లెవెల్లో వెళ్ళిపోద్ది. టిఆర్పి రేటింగ్ కూడా. కానీ సార్ నాకది అక్కడ చూడు. ఆయన మీకు ఇన్స్పిరేషనా? ఎలా? నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు. అప్పుడే తెలిసింది
ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో ఫోన్ చూస్తారని. ఓహో, నీ బొంద. ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను. ఓహో. నాకేంటి ఈ కర్మ? అప్పుడే నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సూపర్. దౌర్భాగ్యుడా. మ్మ్. ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది. నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు. దాట్స్ ఇట్. మరి మీ వీడియోస్ ఇంకా ఎస్టీవీకి చేరలేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎస్టీవీ గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా. శబ్బాష్ పద్మశ్రీ, మా కర్తవ్యం మాకు గుర్తొచ్చేలా చేసావు. ఏదో ఒక రోజు ఎస్టీవీ పాచిమోహంతో నీ వీడియోస్ చూసేలా చేస్తాం. థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ గారు, మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా? నన్ను పిచ్చిదాన్నంటావా? నువ్వు పిచ్చిదానివి. మీ ఆఫీస్లో అందరూ పిచ్చోళ్ళు. మీ నాకు యాంకరింగ్ పిచ్చా? పిచ్చిది. ఆఫ్. What? No! Get out of this place! సార్ గుర్తొచ్చింది సార్, ఇది మా ఊర్లో కుంటెంకడ కూతురు సార్. ఎస్డివి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది. ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్. ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పవర్ స్టార్ అయిపోయింది. పిచ్చిదైతే ఏంట్రా, మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్టీవీకి చేరేలా చేస్తాను. అంట్యో అంట్యా అట్లెట్లా పోయినవే అంట్యా అంటే నాచన ముచ్చట తీర్చకుండానే ఓతివో అంట్యా. ఓ అంట్యా పొద్దున లేవంగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి అంట్యో అంట్యా. కుక్క పూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓతివో అంట్యో అంట్యా. ఏంటో అంట్యా, ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంట్యో అంట్యా అంట్యా. ఇలా ఏడవాలరా? ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు పిండేశారు. ఆయన నువ్వేనారాయణ అంత ఎమోషన్ అయ్యో మీ పెర్ఫార్మెన్స్ కి సార్. సార్ చచ్చిపోయిందని కొడుకు ముగుడు ఏడవకుండా పక్కింటో నేను ఆడమేంటి సార్? అదేరా కల్ట్ అంటే, ద రైజ్ ఆఫ్ ది కల్ట్. అదేరా పబ్లిక్ పల్స్ అంటే. ఎనీవేస్ నారాయణ సార్, డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేశారు? యాస్టీ శారీ కట్టించి పైన వైట్లో తీసేస్తాం. నో! తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? వీటన్నిటికీ చరమగీతం పాడాలి. పాడుతా, పాడిస్తా. స్విమ్ సూట్ వేసి సార్ సార్, డెడ్ బాడీకి స్విమ్ సూటా? ఇప్పుడు ఇప్పుడు కల్ట్ కామేశ్వరరావు అనిపించారు సార్. అప్పుడు గాని క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు. సార్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్. ఇది మూడు టేక్ చేసేద్దాం సార్. భోజనాలు వచ్చాయా? వచ్చే సార్. ముందా పని చేద్దాం. నారాయణ సార్. దాని పేరేం పేరా? కాస్ట్యూమ్ డిజైనర్ కోమల్, అది ఎక్కడా? కోమలి గారు, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. పైకి ఇంకా పైకి పైకి. హీరోయిన్కి ఏం డ్రెస్ ఇచ్చావు? సార్ క్యారెక్టర్ బేసిక్గా నార్త్ నుంచి కదా, సీన్ ఏమో సాడ్ సీన్. మంచి ఘాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్. ఆపు సీన్ పేపర్ చూసావా? మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా. సీన్ డెప్త్లోకి వెళ్ళరా? ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా? అబ్బే కష్టం సార్. ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే, అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచిక్ చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, వాట్ ఏ కల్ట్ ఎమోషనల్ సీన్ సార్. ఊరికనే అయిపోతారా కల్ డైరెక్టర్లు అంటే? బికినీ తీసుకురాబో. మేడం రండి మేడం, వెళ్దాం రండి మేడం. అస్సలు మీ పల్స్ని క్యాచ్ చేయడం, మీ స్టామినాని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బికినీ కొంచెం పెద్దగైనట్లేదు. ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. Oh, I appreciate it.
She's cut like me. ఆ నాకుడేంటే ఆ తాగుడేంటే అదివ్వు. అది డైరెక్టర్ గాని ఓకే కూల్ కూల్ ఓకే ముందేమైందో చెప్పు. నన్ను బికినీ వేసుకొని చూపించమంటాడా వాడు? వెరీ సెన్స్లెస్ ఫెలో. ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ ఉన్న అమ్మాయికి హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. ఇక్కడ ఏదనిపిస్తే అదే చేయాలి. అందరి ముందు వదిలిపెడతారు. మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే? ఏమైంది? బ్రేకప్. అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్నా? బోర్ కొట్టుంటుంది. బోర్ కొట్టడానికి వాడైనా చేస్తేనేగా. పా. కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి. చెప్పగాడు. ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు, ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు. వీడంటే జాంకాయలాగా ఇక్కడ పెడతాడు. మరి రఘురామ్ గాడు అన్నీ బానే పెడతాడు, సెట్ అయిపోతాడన్నా. ఆడు జాంకాయ 2.0. వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు. మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే. అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా, తిన్నావా, బుజ్జి తుజ్జి, బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు. అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ కలర్ వేసుకున్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ కలర్ వేసుకున్నావు అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పించ్ అంటాడు. వాడు మాటలు తప్ప చేతలు రావు. అందుకే బ్రేకప్ చెప్పేసి. చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం అంటాడే అది. చిచ్చి. అవును అలా చేస్తే ఏం పోద్ది? అది ఇప్పుడేమైంది? చెవిలో దూల తీరింది. అది అంతే. ఓహో. సడన్ గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా. నాకిలా ఓపెన్గా తాగితేనే కిక్కబ్బా. ఎస్, తొందరగా బీర్ ఓపెన్ చేయటమే. ఇటివ్వు. ఆయన బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా. ఇప్పుడు దాకా ఎన్ని తాగా జానమన్. ఎవ్రీ మూమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి. అవునవును, అమ్మాయిలం కదా, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి. హే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం పాపా? గోవా వెళ్తున్నాం పాపా. వాట్? గోవానా? ఇంకో 2 hours లో గోవాలో ఉంటాం. ఏ ముందే చెప్పుండొచ్చు కదా. నేను చెప్పా, ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో. హలో, మ్యాటర్ చెప్పా. అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా. పడాయి. ఏ పెళ్ళిలో ఏముంది, బొక్కలో ఎంజాయ్మెంట్. గోవానా?
ఓసే పిడత మొహల్లారా మన గోవా వెళ్తున్నాం. అలా చెప్పావా? ఎస్, ముందే చెప్తే కనీసం బట్టలైనా తెచ్చుకునే వాళ్ళం కదా. మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి? వాట్ ద ఫోన్? మై గాడ్, ఇన్ని మెసేజెస్ ఏంటే? ఓ వినట్రా బాబు, నాకు పిచ్చా. ఏంటి అంత షాక్ అవుతున్నా? వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు. చంపేయాలి వాడిని. నీ అబ్బా. హలో రే దొంగన కొడుకా, నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్ట. నువ్వు నీ కాకిరెట్ట మొహం, పీనుగ పింజారి వెదవా. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా, బ్రోకల్ హౌస్ అనుకుంటున్నావా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నీ బాస్ని. బాసా నా బొంగ గింజరా కొడుకా. నువ్వు నీ గేదె మొహం. రిలాక్స్, కూల్, బ్రీత్ ఇన్. హృదయ లాస్ట్ ఇట్ మ్యాన్. ఓకే ఓకే, కూల్, గుడ్ జాబ్ బేబీ. ఈ బాధలో బియర్ తాగు చెప్తా. కానీ కానీ ఓకే ఓకే, లైట్ తీసుకో. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. వాడేనేమో. భయపడకు, నీ వెనకాల నేనున్నా. ఎత్తు, ఇంకో రౌండ్ నేను చెప్తా. హలో అమ్మా బాగున్నావా? అమ్మా కోమలుందా పక్కన? 1 సెకండ్ సార్. ఒక్క నిమిషం సార్. నీ ఫోన్ ఏదే? స్విచ్ ఆఫ్ అయిందే. నీకే ఫోన్. మాట్లాడు మాట్లాడు. హలో, ఏంటే పెద్ద పరుగు మొహందానా? ఏమైనా ఫ్యాషన్ డిజైనర్ వా? నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? సొర కోసినట్టు కోస్తా తెలుసా? ఎద మోకను ఎద వాటను నీ తీను ఎద ఫ్యాషన్ అంట ఫ్యాషన్. ఆ డైరెక్టర్ గాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు? రాత్రి ఫ్రస్ట్రేషన్లో వాడి ఫేస్కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసేసా. గుడ్. పిచ్చా నీకేమైనా? అయ్యా బాబోయ్, వాడి పైత్యం నీకు తెలీదు. వాడుకు పెద్ద టార్చర్ నమ్మో. మట్టిగాడు. నువ్వు ఆ ఫోన్ పక్కన పెట్టవే బాబు. ఇప్పటికే 99 సార్లు చేశాడు డీకే బోస్ గాడు. నువ్వు కారు అప్పే బాబు. ఎందుకే? ఎన్ని బిర్లు తాగినాయేమో, లాడర్ పగిలిపోతుంది ఇక్కడ. ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా. చిచి, అలాంటి అలవాట్లు మా ఇంట వెంట లేవు. నువ్వు ఆపు. ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే? ఆపితే ఎలాగో చూపిస్తా. ఛీ, సిగ్గులేదు? బాబా, దీనికి కూడా సిగ్గు. నువ్వు ఆపే బాబు. ఇదిగో నువ్వు ఆపుతావా, నేను కార్లో పోసేస్తా చెప్తున్నా. వచ్చేస్తుంది. ఎవరికి ఫోను? చెప్తా చెప్పొచ్చు కదా. నీకు కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో. ఎందుకు ఆపేవే? సడన్ గా ఏమైంది? ఎందుకు ఆపా? మేడం, తాత అటు చూడు. ఇదేంటి ఇక్కడ? What the heck are you doing here, bro? Sudden surprise. డానీ ఫోన్ చేసింది కాబట్టి
సడన్ ఎంట్రీ ఇచ్చా. అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే. నేను చెప్పలా? సూపర్ మజ్జి. ఏయ్ ఇది కూడా వస్తుంది. ఇది కూడా అలాగే చెప్పావా? గాయ్స్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ప్లీజ్. ష్యూర్ మేడం. థ్యాంక్ యూ. ఆ సూట్ కేసు అంటే అంతుంది, పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి? డానీ టూర్ అంటే అన్నీ పెట్టుకోవాలి కదా. స్విమ్ వేర్, కాస్మెటిక్స్, మేకప్, టాయిలెటరీస్, ప్యాడ్స్. వెళ్దాం. డానీ 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 పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం, ఒక సెల్ఫీ అయినా. దానికి కొంత అడగాల్సిన అవసరం లేదు పాపా. చలో చలో చలో. గోవా వర్మ. నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు. ఈ మహాతల్లేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురానివ్వలేదు. ఇది తెచ్చిందిగా కేజీలు కేజీలు. మమ్మీ నా డ్రెస్సెస్. చంపేస్తా నిన్ను. డానీ ఇది నీ చెల్లి ఫోనా? అదే. నీ చెల్లి టూర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి? ఇది పెద్ద మిస్ అనుమానం. సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది. అవును, నీ పతిదేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను? టైం టు టైం ఇంటికి వస్తున్నాడా? టైంకి పెడుతున్నాడా? అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని. కనీసం టైంకి బెట్టి మీదైనా. ఏహే ఆపు. టైము 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 ఏంటి టైము? ప్రతి దానికి టైంతోనే లింక్ పెడుతూ ఉంటారా? అదేంటి, నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణం ఇస్తాడు, పెళ్లి చూపుల్లో టైమ్ ఇస్ ప్రెషియస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా. కాపకపోతే నీకు పగలు కొడతా. టైమ్ టు Shyam. స్లీప్. ప్లీజ్ 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 ప్లీజ్. టైమ్స్ అప్. అబ్బా ఇంకా ప్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి? నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 minutes. అది అయిపోయింది. Alright, listen to- రేపు క్యాంప్కి వెళ్తున్నారు కదా, జస్ట్ 5 minutes. 5 minutes? నో వే. టైం అంటే టైమే, టైం టేబుల్ అంటే టైం టేబులే. టైమ్ ఇస్ ప్రెషియస్, టైమ్ ఇస్ వాల్యుబుల్. ఇక్కడ కూడానా? ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే. ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు. అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, చాలా పాపం శ్యామ్. ఏం పర్లేదు. రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఉంది. నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే. పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగానా? అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది. అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అనుకున్నా. చీ 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 చీ, మీతో కాదు. అదే కదా. ఓకే, గోవా. హలో మేఘ్నా, ఎక్కడున్నావే బాబు? మేము హోటల్కి వచ్చేసాం. సారీ నేను అర్జెంటుగా వేరే పని నుండి బయటకు వచ్చేసాను. యూ డోంట్ వరీ, మీకు రూమ్స్ బుక్ చేశాను. మీరు ఫ్రెష్ అవుతూ ఉండండి, నేను వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను. కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు, థ్యాంక్ యూ. బాయ్. ఇట్స్ నైస్ నా. త్రిదా, తగులుకోవండి. Ma'am. I'm looking for reservation. It's under name of Meghna. Okay. Just a minute.
ఏయ్ ఎక్కడికే? 1 minute. కోమలి ఏం మాట్లాడుతుంది? అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది. రియలీ? మరి నాకేం తెలుసు? वहाँ पे? हाँ हाँ जी Okay, अच्छा. Thank you. వెల్కమ్. వస్తుందిగా, దాన్ని అడుగు. ఏయ్ ఏం అడుగుతున్నావు? గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను. హెల్ దీనికి జీ బల్బ్ బాగా ఎక్కువైంది. Excuse me, ma'am. Yeah? You have reservation, but the check-in time is 2 p.m. టైం గురించి మాట్లాడద్దని చెప్పు. నువ్వు ఆగువే. అంటే ఏంటి ఇప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా? నో వే, వీ నీడ్ ది రూమ్స్ రైట్ నౌ. వీ హ్యావ్ రిజర్వేషన్. Sorry, ma'am. నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా. 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా? Sorry, ma'am. You'll have to wait. నీ ఎక్స్ప్రెషన్ మార్చు, మళ్ళీ అదే కుట్టుకుంటా. ఇదే మా హైదరాబాద్ అనుకో. నీకు గాలికి పోగలు పెట్టి చంపేస్తాను. గోవా కాబట్టి బ్రతికిపోయావరా బట్టే బాసాలి. నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సిగ్గులేని సచ్చినోడా బట్టే. Ma'am, please. Relax. I'm the manager of this hotel. What happened? Cool, ma'am. చెక్ ఇన్ 12 o'clock Okay, ma'am. అంట. 2 గంటలు మేము ఎక్కడ దొప్పించుకోవాలి? Oh, తెలుగా మ్యామ్? ఒక్క నిమిషం మ్యామ్. I'll check it. Please wait. Do they have reservation? Yes, sir. Check immediately. Sir, I've already told them that the check-in time is 2 p.m. టైం గురించి మ్యామ్ మాట్లాడుతున్నావు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. నేను చెక్ చేస్తాను. మ్యామ్ ఐఎమ్ రియల్లీ సారీ. మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు. మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను. ఏదో ఒకటి చేయండి, లేకపోతే హీరోయిన్ ఎలా ఉంది? షూర్ మ్యామ్. జాక్ రోజ్ మై డ్రీమ్ గర్ల్. జాక్ ఎలవా మ్యామ్ 2 minutes ఇక్కడ వెయిట్ చేయండి. బాయ్ వస్తాడు. Okay, జాక్ thanks. అబ్బా వీడో క్రాకు. రోజ్ యు టేక్ రెస్ట్, ఐఎమ్ హియర్ బ్యాక్. ఓ నో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్. ఏంటి? ప్లీజ్ డోంట్ మైండ్. ఎంత టైం అయిందిరా నువ్వు వెళ్ళి? ఐ హేట్ టైమ్ అండ్ టైమింగ్స్. ముందు వీళ్ళని 116 లో డ్రాప్ చేసినా చెప్తాను ఈ పని. ఎవరిని? హాయ్, ఐఎమ్ జాక్, హీరో ఆఫ్ టైటానిక్. ఐ టేక్ దిస్ లగేజ్ మిస్. మిస్ ఏంటిరా మిస్? అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది. Oh God, what the James Cameron of Titanic? Long gap, no settlement. Again villain. Oh, it's breaking ship. Oh, cool, Jack. నా డిజైన్స్. Rose. రే రోజ్ ఏంటిరా రోజ్? మేడం అని పిలవలేవా? పోనీలేవే పిలవని. ఇప్పుడు ఏమైంది? అర్థమైందా? వే రోజ్, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్, ప్యాడ్, పెన్సిల్, ఎరేజర్ కూడా తెచ్చుకుంటా. రే ఎందుకు? పడుకోబెట్టి వేయడానికి. వాట్? బొమ్మ. అమ్మా, నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద. నడు పో బయటికి. నీ పిచ్చి డ్రై ఫ్రూట్. నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడంటే కొట్టానంటేనా? నువ్వు ఆగవే. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైనా వేసుకుందాం. ఓకేనా? బాయ్. సిగ్గులు. పోరా నువ్వు. ఒక 2-3 hours రిలాక్స్. అవును. ఏయ్, ఏంటి రిలాక్స్ అయ్యేది? 15 hours డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు. పట్ట రెడీ అవ్వండి, బయటికి వెళ్ళాలి.